బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నేరమా? ఈ బెట్టింగ్ యాప్స్ని మనం కంప్లీట్గా బ్యాన్ చేయగలమా? దీని గురించి మన గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి? పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు మన దేశంలో ఇంత ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? గవర్నమెంట్ వాటిని ఎందుకు తగ్గించదు? గోర్లకు నెయిల్ పాలిష్లు వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా? అమెజాన్ అడవుల్లోని ట్రైబల్ ప్రజలకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పిస్తే వాళ్ళు దాంతో ఏం చేశారో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇప్పటి వరకు మీరు చూసింది ఏదో గ్రాఫిక్స్ వీడియో కాదు, రియల్ వీడియో. చైనాలో ఎగిరే కార్లు అందుబాటులోకి వచ్చేసాయి. అతి త్వరలో చైనా గవర్నమెంట్ ఈ సర్వీస్ని ప్రజలకు అందుబాటులో తేనుంది. మనందరం చిన్నప్పుడు ఎగిరే కారు ఆర్ బైక్ ఉంటే ఎంత బాగుండేది, మంచిగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమని కలలుగన్నాం. కానీ చైనా ఆ కళని నిజం చేసి చూపించింది. రీసెంట్గా జూన్ 17, 2024 రోజున చైనా గవర్నమెంట్ అఫీషియల్గా ఈ ఫ్లయింగ్ కార్లను టెస్ట్ చేసింది. ఆ టెస్ట్లో ఈ కార్లు పాస్ కూడా అయ్యాయి. 2025 కల్లా చైనాలోని ప్రతి గల్లీలో ఇలా ఎగిరే కార్లు మనకు కనిపించబోతున్నాయి. చైనా ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే ఈ ఎగిరే కార్ల వల్ల రాబోయే సంవత్సరంలో అంటే 2025 కల్లా $130 బిలియన్ మార్కెట్ని క్రియేట్ చేయబోతున్నారు. $130 బిలియన్ అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలా చేసే మొదటి దేశం ఈ చైనాని. మనం చైనాతో చాలా విషయాల్లో పోటీ పడుతున్నాం. అఫ్కోర్స్ మనం కొన్ని విషయాల్లో చైనాకి గట్టి పోటీ కూడా ఇస్తున్నాం. కానీ మన దేశం చైనాని అధిగమించడం అంత ఈజీ కాదు. అంత మాత్రాన అది ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, కానీ దానికి చాలా సమయం పడుతుంది. చైనా ఇప్పుడు మన దేశంతో కంపేర్ చేస్తే మినిమం 20 సంవత్సరాల ముందుంది. ఈ మాటలు మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. చైనా మనకంటే ఇంత ఎక్కువగా డెవలప్ అవ్వడానికి, మనం వెనుకబడిపోవడానికి మేజర్ కారణాలేంటి? అట్లీస్ట్ మీకు తెలిసిన 2 కారణాలని కింద కామెంట్లో చెప్పండి. మీలో చాలా మంది ఈ మాటను వినే ఉంటారు. శత్రువులు ఎక్కడో ఉండరు, మనతో పాటు మనలోనే ఉంటారు. ఇది 100% వాస్తవం కూడా. మన దేశ శత్రువులు కూడా ఎక్కడో బార్డర్లో లేరు, మనతోనే మన దేశంలోనే ఉన్నారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూడండి. వీడి పేరు హకామ్ దీన్, వయసు 45 సంవత్సరాలు. రీసెంట్గా మన జమ్మూ కాశ్మీర్లోని హిందువులపైన జరిగిన అటాక్ గురించి మీరంతా వినే ఉంటారు. అందులో దాదాపు 10 మంది హిందువులు తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిపైన అటాక్ చేసిన ఆ ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించింది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీడు ఉగ్రవాదుల్ని కొన్ని రోజుల పాటు తన ఇంట్లో ఉంచి వాళ్ళకు మర్యాదలు చేస్తూ కావలసిన అన్ని సదుపాయాలు కల్పించాడు. అంతేకాదు అటాక్ జరిగే ప్లేస్కి సేఫ్గా ఎలా వెళ్లాలో కూడా వీడే ఆ ఉగ్రవాదులకు చెప్పాడు. ఇదంతా వీడు ఎందుకు చేశాడో తెలుసా? కేవలం 6,000 రూపాయల కోసం. ఎస్, మీరు విన్నది కరెక్టే. కేవలం 6,000 రూపాయలకు కక్కుర్తిపడి వీడు 10 మంది హిందువుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, శత్రువులు ఎక్కడో ఉండరు, మనతో పాటు మన దేశంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్ ఏమిటంటే వీడు నిజంగానే 6,000 కోసమే ఇదంతా చేశాడా, లేదా దీని వెనుక ఇంకేమైనా కుట్ర ఉందా అని. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వీడికి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? పెద్ద పెద్ద హీరోలకి, స్టార్స్కి ఫ్యాన్స్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీరు ఒక హీరోని ఎందుకు అభిమానిస్తారు? ఒకటి, వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారని, లేదా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది అని, లేదా వాళ్ళు బయట ప్రజలకు ఎక్కువగా హెల్ప్ చేస్తారు అని. కొంతమంది హీరోల్లో ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. మన తెలుగు వారి అదృష్టం ఏమిటంటే మన ఇండస్ట్రీలో మ్యాక్సిమం హీరోల్లో ఈ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా, మహేష్ బాబు గారిని తీసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఇలా ఏ హీరోని తీసుకున్నా వాళ్ళు అద్భుతంగా యాక్ట్ చేస్తారు. బయట ప్రజలకు రియల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇలాంటి వారిని అభిమానించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఒక వ్యక్తి పట్ల మనకున్న అభిమానం టాక్సిక్గా మారకూడదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరో తన ఫ్యాన్ని అతి కిరాతకంగా హింసించి చంపాడు. తన సొంత అభిమానిని హింసించి చంపేవాడు హీరో ఎలా అవుతాడు? అండ్ ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే వీడు ఇంత ఘోరమైన నేరం చేసినప్పటికీ వీడి ఫ్యాన్స్ వీడిని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇతని జైల్లో పెట్టినందుకు ఇతని ఒక అభిమాని ఆత్మహత్య కూడా చేసుకున్నాడంట.
ఇలాంటి వారిని అభిమానించే వారిని ఫ్యాన్స్ అనే బదులు పిచ్చోలు అనడం కరెక్ట్. ఒక వ్యక్తి అతి కిరాతకమైన హంతకుడు అని తెలిసిన తర్వాత కూడా అతన్ని అభిమానించడం ఏంటి? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి టాక్సిక్ ఫ్యానిజం మన ఇండస్ట్రీలో కూడా ఉందా? మన భారత ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళను, దేశం కోసం పనిచేసే వాళ్ళను ఎలక్షన్లో ఓడించి మన దేశంలోనే ఉంటూ దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే ఒక ఉగ్రవాదిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ని ఇండియా నుంచి విడగొట్టి సెపరేట్ దేశంగా మార్చాలని ప్రజల్ని రెచ్చగొట్టేవాడు. రెచ్చగొట్టడమే కాదు, ప్రజల్ని వైలెంట్గా మార్చాడు. ఇతని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్పై వేల మంది ఖాళిస్తానీ ఉగ్రవాదులతో దాడి చేయించాడు. చివరికి నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇతని వెంటపడడంతో కొన్ని రోజులు పరారీలో ఉండి చివరికి దొరికిపోయాడు. ఇప్పుడు వీడు జైల్లో ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే వీడు జైలు నుంచే ఎలక్షన్లో ఎంపీగా నిలబడి అత్యధిక మెజారిటీతో గెలిచాడు. దేశాన్ని ముక్కలు చేద్దామనుకునే వీణ్ణి అక్కడి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ఇతన్ని ఉగ్రవాది అని ఎందుకు అంటున్నావు? ఇతను తన ప్రజల కోసం పోరాడుతున్నాడు అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం పోరాటం చేయడంలో తప్పు లేదు. కానీ దేశాన్ని ముక్కలు చేయాలనుకోవడం అతిపెద్ద తప్పు. వీడు అదే చేశాడు. కావాలంటే ఈ వీడియో క్లిప్ ని చూడండి. मैं आपको इंडियन मानता हूं कि नहीं मानता हूं? आप इंडियन नहीं मानता, मैं अपने आप को पंजाबी मानता हूं और पंजाब आइडेंटिटी डजंट रिक्वायर एनी अदर अम्ब्रेला आइडेंटिटी टू डिफाइन. इंडियन लॉ के आगे सबमिट भी करते हैं कि नहीं करते? आप इंडियन कॉन्स्टिट्यूशन को मानते हैं कि नहीं मानते? ये मैटर नहीं करता. देखो, मैं इंडियन कॉन्स्टिट्यूशन को तब मानना शुरू करूंगा जब इंडियन कॉन्स्टिट्यूशन मुझे मानना शुरू कर दे. ఇందులో వీడు నేను ఇండియన్ ని కాదు, నేను భారత రాజ్యాంగాన్ని నమ్మను అని క్లియర్ గా చెప్తున్నాడు. మన దేశంలో ఉండి నేను భారతీయుని కాదు, నేను భారత రాజ్యాంగాన్ని నమ్మను, దానికి అనుగుణంగా నడవను అనే వారిని ఉగ్రవాది అనకపోతే ఇంకేమంటారు? మన కరమేమిటంటే ఇప్పుడు వీడు జైల్లో ఉండి కూడా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడు ఇతన్ని రిలీజ్ చేస్తారా? ఇతను కూడా మిగతా ప్రజానాయకులతో పాటు పార్లమెంట్లో కూర్చుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న వీడు పానీపూరిలో తన యూరిన్ని పోసి అమ్ముతున్నాడు. అండ్ వీడు ఐస్ క్రీమ్లో హస్తప్రయోగం చేసి తన వీర్యాన్ని కలిపి అమ్ముతున్నాడు. అండ్ రీసెంట్గా బెంగళూరులో ఒక వ్యక్తి పాప్కార్న్లో సాల్టీ ఫేవర్ వచ్చేందుకు తన యూరిన్ని కలిపి అమ్ముతున్నాడు. ఇలా బయట అమ్మే ఆహార పదార్థాలని మీరు ఇష్టంగా తింటున్నారు. బయట ఫుడ్ ఐటమ్స్ అమ్మే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు, కాకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నాను. కాబట్టి అమ్మాయిలు, నీట్గా హైజీనిక్గా లేని బండి దగ్గరికి వెళ్ళి పానీపూరీలు తినకండి. ఆ పానీపూరి వేసేవాడు నీట్గా ఉండి చేతులకు గ్లౌజులు వేసుకుని ఉంటేనే అక్కడ ఏదైనా తినండి, లేదా అవాయిడ్ చేయండి. ఈ విషయం బయట స్ట్రీట్ ఫుడ్ని ఎక్కువగా తినే మీ ఫ్రెండ్స్ అందరికి తెలిసేలా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఒకసారి ఈ గోర్లను చూడండి. ఇవి ఇలా ఎందుకు తయారయ్యాయో తెలుసా? నెయిల్ పాలిష్లను వాడడం వల్ల. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది అమ్మాయిలు రెగ్యులర్గా నెయిల్ పాలిష్లు వాడుతూ ఉంటారు. కానీ ఈ నెయిల్ పాలిష్లను రెగ్యులర్గా వాడడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్న అన్ని నెయిల్ పాలిష్లలో డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అన్ని బ్రాండ్స్లో ఉంటాయి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ మా ప్రొడక్ట్లో ఎటువంటి కెమికల్స్ లేవు అని చెప్తాయి. కెమికల్స్ లేనిదే ఈ నెయిల్ పాలిష్ తయారు కాదు. ఈ నెయిల్ పాలిష్లో మేజర్గా ఉండే కెమికల్స్ టోలిన్, డైబ్యూటైల్ థాలేట్ అండ్ ఫార్మాల్డిహైడ్స్. ఈ కెమికల్స్కి మీరు మీ గోర్లను రెగ్యులర్గా ఎక్స్పోజ్ చేస్తే అవి కేవలం మీ నెయిల్స్ని మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మీరు ఈ కెమికల్స్కి రెగ్యులర్గా ఎక్స్పోజ్ కావడం వల్ల మీ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన నర్వ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు రీప్రొడక్టివ్ డిసార్డర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. వరస్ట్ కేసులో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలా అని ఈ నెయిల్ పాలిష్లను కంప్లీట్గా వాడకూడదు అని చెప్పట్లేదు. అయినో అమ్మాయిలకి నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం, కాబట్టి రెగ్యులర్గా వాడకండి. ఏదైనా అకేషన్ ఉంటేనే యూజ్ చేయండి. క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసిన 1 లీటర్ పెట్రోల్ గవర్నమెంట్కి కేవలం 57 రూపాయలకే వస్తుంది. కానీ అదే పెట్రోల్ని గవర్నమెంట్ ప్రజలకు ఎంతకు అమ్ముతుందో తెలుసా? 107 రూపాయలకి. డీజిల్ విషయానికి వస్తే లీటర్ డీజిల్ కాస్ట్ 58 రూపాయలు, కానీ గవర్నమెంట్ దాన్ని ప్రజలకు అమ్మేది 94 రూపాయలకి. అందుకే ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజుల విషయంలో రాజకీయ నాయకులు ఒకరినొకరు గొడవ పడుతూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ గైస్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పెట్రోల్ డీజిల్ ప్రైజుల విషయంలో ఈ రాజకీయ నాయకులు చెప్పేది ఏది నమ్మకండి. ఎందుకో తెలుసా? 1 లీటర్ పెట్రోల్ పైన ప్రెజెంట్ గవర్నమెంట్ 19 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. అదే డీజిల్ పైన 15 రూపాయలు వేస్తుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్
పెట్రోల్ ఆర్ డీజిల్ ప్రైస్ తగ్గించాలంటే వీటిని తగ్గించాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తాయి. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు దాదాపు పెట్రోల్ పైన 15 రూపాయల ట్యాక్స్ ని, డీజిల్ పైన 13 రూపాయల ట్యాక్స్ ని వేస్తాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కలిసే పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెంచుతున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏమో తప్పంతా సెంట్రల్ది అని చెప్తుంది, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్ది అని చెప్తుంది. ఇక్కడ రియాలిటీ ఏమిటంటే ఈ రెండు గవర్నమెంట్లు కలిసి మనల్ని దోచుకుంటున్నాయి. అందుకే మొదట్లో చెప్పాను, పెట్రోల్ డీజిల్ ప్రైజ్ల విషయంలో రాజకీయ నాయకులు చెప్పేది అస్సలు నమ్మకండి, వాళ్ళంతా దీనికి బాధ్యులే. అయితే ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజ్లు పెరిగేందుకు మేజర్ కారణం ఎవరో తెలుసా? సామాన్య ప్రజలైన మనము. ఎలా అంటే మనందరం గవర్నమెంట్ నుంచి ఫ్రీ సబ్సిడీ పొందాలి అనుకుంటాం. ఏ గవర్నమెంట్ అయితే ఫ్రీ సర్వీసులు ఎక్కువగా ఆఫర్ చేస్తుందో వారికే ఓట్లు వేస్తాం. అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పి గెలిచిన గవర్నమెంట్ వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు పంచదు కదా. ఏ గవర్నమెంట్కైనా మేజర్గా డబ్బులు వచ్చేది ఈ పెట్రోల్ డీజిల్ నుంచి, ఆ తర్వాత ఆల్కహాల్ నుంచి. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మీ దగ్గర లాక్కొని మీకు ప్రామిస్ చేసిన కొన్ని సర్వీసులను ఫ్రీగా ఇస్తారు. ఒకవేళ మీరు పెట్రోల్ డీజిల్ ప్రైజ్లు తగ్గాలి అని మొండి పట్టు పట్టారే అనుకోండి, వాళ్ళు దాన్ని తగ్గించి మిగతా వస్తువుల రేట్లు పెంచుతారు. ఇలా ఇప్పటి వరకు సెంట్రల్లో అలాగే స్టేట్లో పవర్లో వచ్చిన ప్రతి పార్టీ చేసింది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అన్ని పార్టీలు చేశాయి. మరి జెన్యూన్గా ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజ్లు తగ్గించాలంటే ఏం చేయాలో తెలుసా? మీకు కరెంటు ఫ్రీ, మీకు వాటర్ ఫ్రీ, మీకు అన్నీ ఫ్రీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ బిస్ని పంచే పార్టీలకు ఓట్లు వేయకండి. ఎప్పుడైతే ప్రజలు ఫ్రీ సర్వీసులు అడగరో అప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజ్లను గవర్నమెంట్ తగ్గించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది సాధ్యం అవ్వదు. అంటే మార్పు అనేది మనలో రావాలి. అమెజాన్ అడవుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది భూమిపై ఉన్న అతిపెద్ద అడవి. ఈ అడవిలో అనేక రకాల ట్రైబ్స్ నివసిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారిలో చాలా మందికి ఇప్పటికీ బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ లేదు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రీసెంట్గా ఇలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్ ఈ అమెజాన్ అడవుల్లో ఉండే కోయ జాతి వారికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించింది. దాంతో వాళ్లకు బయట సమాజం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా రన్ అవుతుందో తెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ట్రైబ్స్కి ఇంటర్నెట్ ఇవ్వడంతో వాళ్ళలో చాలా మంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. అంతకన్నా ఎక్కువ మంది బ్లూ ఫిలిమ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఎస్, మీరు విన్నది కరెక్టే, సోషల్ మీడియాకి అండ్ పార్న్కి బాగా అడిక్ట్ అయిపోయారు. అడవిలో ఉన్న, సిటీస్లో ఉన్న మనుషులు మారరు అని వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రూవ్ చేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా ప్రభుత్వాలు అందరికీ ఫెసిలిటీస్ ఇవ్వడానికి సఫర్ అవుతున్నాయి. కానీ ఇతర దేశాల్లో ఈ సీన్ రివర్స్లో ఉంది. జనాభా లేక అక్కడి ప్రభుత్వాలు పిల్లల్ని కనమని ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. మీకు తెలుసా, జపాన్లో రోజు రోజుకి జనాభా ఘోరంగా పడిపోతుంది. అక్కడ కొత్తగా పుడుతున్న పిల్లల సంఖ్య భారీగా తగ్గిపోయింది అండ్ ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో జపాన్ దేశం కంప్లీట్గా అంతమైపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జపాన్ ప్రభుత్వం ఇప్పుడు రంగంలోకి దిగి ఒక యాప్ని డిజైన్ చేసింది. ఆ యాప్లో సింగిల్గా ఉన్న అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళ ప్రొఫైల్ని బూస్ట్ చేసి వాళ్ళకు తగిన అమ్మాయిని లేదా అబ్బాయిని వెతికి పెడుతుంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం. ఆ దేశంలోని ప్రభుత్వమే వేల కోట్లు పెట్టి సింగిల్స్కి హెల్ప్ చేస్తుంది. అయినా కూడా అక్కడి ప్రజలు పిల్లల్ని కనట్లేదు. ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. జపాన్ ప్రజలు ఎక్కువగా పనికి అడిక్ట్ అయిపోయారు. దాంతో అక్కడి చాలా మంది ప్రజల్లో పెళ్లి పైన, శృంగారం పైన ఇంట్రెస్ట్ పోయింది. అందుకే ఒకవేళ మీరు విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఒకసారి ఈ జపాన్ పైన లుక్ వేయండి. ఇక్కడి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనమని అక్కడి ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ మధ్య సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రజల్లో మంచి అవేర్నెస్ వచ్చింది. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అస్సలు మంచిది కాదు.
దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు, లైఫ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోల్పోయారు. మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఎస్పెషల్లీ సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోదా? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ఆపడం సాధ్యమవుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా మన దేశంలో బెట్టింగ్ యాప్స్ పైన ఎటువంటి ప్రాపర్ చట్టం అనేది లేదు. కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేశాయి, మరికొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంటే వీటిని సపోర్ట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్లీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మేజర్గా బెనిఫిట్ అయ్యేది గవర్నమెంటే. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5గురు కలిసి 100 రూపాయలతో ఆన్లైన్లో ఒక యాప్లో బెట్టింగ్ వేశారు అనుకుందాం. వాళ్ళు మొత్తం ఇందులో వేసిన డబ్బులు 500 రూపాయలు. ఈ 500 రూపాయల బెట్టింగ్ మనీ పైన గవర్నమెంట్ 28% జీఎస్టీ వేస్తుంది. అంటే ఈ 500 రూపాయల్లో 140 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. మిగిలింది 360 రూపాయలు. ఈ 360లో అప్రాక్సిమేట్లీ 20% ఆ యాప్ని మేనేజ్ చేసే కంపెనీకి వెళ్తాయి. 360 నుంచి 72 రూపాయలు పోతే మిగిలేది 288 రూపాయలు. ఇప్పుడు ఈ బెట్టింగ్ వేసిన 5గురిలో ఒకరు గెలుస్తారు, వాళ్ళకి ఈ డబ్బంతా పోతుంది. కానీ ఈ డబ్బు పైన మళ్ళీ గవర్నమెంట్ 30% టీడీఎస్ వేస్తుంది. 288 నుంచి 30% టీడీఎస్ తీస్తే మిగిలేది 201 రూపాయి. ఈ 201లో 100 రూపాయలు ఇతను వేసినవి. అంటే బెట్టింగ్ గెలిచిన వారికి వచ్చింది 101 రూపాయి మాత్రమే. కానీ బెట్టింగ్ వాల్యూ ఎంత? 500 రూపాయలు. చూసారా? ఈ విధంగా గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం వేల కోట్లు ఈ బెట్టింగ్ ద్వారా వెళ్తున్నాయి. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో జరిగేది ఇది. అందుకే మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లు వీటిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇక మీలో ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ పైన, బెట్టింగ్ ఆడించే వారిపైన కేసు వేశారే అనుకోండి. ఆ కేసు కోర్టు వరకు వెళ్తే అక్కడ ఉన్న జడ్జి కూడా ఈ బెట్టింగ్ యాప్లను 2 విధాలుగా డివైడ్ చేస్తాడు. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్ అని, రెండవది గేమ్ ఆఫ్ స్కిల్ అని. కేవలం అదృష్టం మీద ఆడే గేమ్స్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. వీటిని ప్రమోట్ చేయడం కంప్లీట్గా ఇల్లీగల్. అలాంటి యాప్స్ పైన యాక్షన్ తీసుకుంటారు. కానీ ఏ యాప్లో అయితే స్కిల్స్కి ప్రయారిటీ ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడం నేరం కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఏది గేమ్ ఆఫ్ ఛాన్స్, ఏది గేమ్ ఆఫ్ స్కిల్ అని డిసైడ్ చేయడం ఎలాగా? ఉదాహరణకి ఒకసారి రమ్మీ గేమ్ పైన కొంతమంది కేసు పెడితే ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. మన ప్రకారం ఆన్లైన్లో రమ్మీ ఆడడం ఇల్లీగల్. దానివల్ల చాలామంది తమ డబ్బుల్ని కోల్పోయారు. కానీ కోర్టు ప్రకారం ఈ రమ్మీ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, గేమ్ ఆఫ్ స్కిల్. అంటే ఈ రమ్మీలో మీరు డబ్బులు సంపాదించాలి అంటే మీ తెలివిని ఉపయోగించాలి, కార్డ్స్ని కౌంట్ చేయాలి, ఎదుటివాడు ఏ కార్డ్ని వేస్తున్నాడు, మీరు ఏ కార్డ్ని వేయాలి, ఇలా మొత్తం గేమ్ని అనలైజ్ చేయాలి. కాబట్టి ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి కోర్టు కూడా ఈ రమ్మీని ప్రమోట్ చేసే యాప్స్ని వదిలేసింది. అందుకే ఇప్పటికీ చాలా రమ్మీ యాప్స్ మార్కెట్లో లీగల్గా రన్ అవుతున్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి లూడో గేమ్. మీ ప్రకారం లూడో గేమ్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా? కొంతమంది దీన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు, ఎందుకంటే అందులో ఎక్కువగా స్కిల్స్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని. కానీ ఈ గేమ్ పైన కూడా కేసు వేసి దీన్ని కోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడు కోర్టు చెప్పిందంటే తెలుసా? లూడో కూడా గేమ్ ఆఫ్ స్కిల్లే అని. ఎందుకంటే ఇందులో మీరు ఏ కాయిన్ని ముందు జరపాలో డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇందులో గెలుపు ఓటములు మీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఏ గేమ్లో అయితే స్కిల్ అనేది లక్ని డామినేట్ చేస్తుందో అలాంటి గేమ్స్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ కాదు. ఇప్పుడు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేసే యూట్యూబర్స్ పైన, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కంప్లైంట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు వెరిఫైడ్ కంపెనీ యొక్క యాప్ని, స్కిల్స్ని ఎక్కువగా యూజ్ చేసే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంటే మనం వారిని ఏమీ చేయలేం. అందుకే కదా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఏమాత్రం భయపడకుండా ఓపెన్గా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళను చూసే పెద్ద పెద్ద యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఓపెన్గా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం మంచిది కాదు. దానివల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. కానీ చట్ట ప్రకారం మన దేశంలో రిజిస్టర్ అయిన వెరిఫైడ్ కంపెనీ యొక్క యాప్లను, ఎస్పెషల్లీ గేమ్ ఆఫ్ స్కిల్స్ని ప్రమోట్ చేయడం నేరం కాదు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కరెక్టా కాదని మీరు నన్ను అడిగారు అనుకోండి, మోరల్లీ, ఎథికల్లీ అది రాంగ్. కానీ ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు మన ఇండియాలో రిజిస్టర్ అయ్యి లీగల్గా రన్ అవుతున్న ఫ్యాంటసీ యాప్స్లను ప్రమోట్ చేయొచ్చు, అది నేరం కాదు. కానీ అలా చేయడం రైటా రాంగ్ అనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. లేదు అసలు మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ఉండకూడదు, మొత్తం బ్యాన్ చేయాలి, ఎవరు కూడా ప్రమోట్ చేయకుండా ఉండాలి అంటే దానికోసం భారీ ఎత్తున మొత్తం ఇండియా వైడ్గా
స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పైన ప్రెజర్ తేవాలి. అప్పుడు ప్రభుత్వాలు దానికి అనుగుణంగా కొత్త చట్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వీటిని సపోర్ట్ చేసేవారు, వీటి ద్వారా లాభపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రధానమైనవి నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లే. ఇప్పుడు చెప్పండి, మీ ప్రకారం బెట్టింగ్ యాప్ని మన దేశంలో పూర్తిగా బ్యాన్ చేయడం పాసిబుల్ అవుతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.